గేమింగ్. సో హలో గైస్, ఈరోజు మనం సిరీస్ 3 షూట్ చేయబోతున్నాం. ఇది ఏ సిరీస్ అంటే మన యానిమల్స్ గోల్డెన్ హౌస్ది. ఇది ఫస్ట్ ఫ్లోర్ మీరు సిరీస్ 1లో చూసుంటారు. ఇది సెకండ్ ఫ్లోర్ సిరీస్ 2 నేను అప్లోడ్ అయిపోయింది. దీనికి హైట్ బాగా ఎక్కువ వచ్చింది, అందుకని నేను ఇక్కడ ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే సిరీస్ 3. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని షేర్ చేసేయాలి ఎలా అంటే ఇలా, ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్ మిగిలిపోయింది. ఇప్పుడు మనం వాల్ బిల్డ్ చేయాలి. సో ఈ వీడియోలో నేను ఎలాంటి అవన్నీ నేను డిసైడ్ అయిపోయాను. నా వీడియో నేనే ఒకసారి చూస్తే మొత్తం సోది కొట్టినాం మనం. అంటే ఈరోజు సోది కొట్టకుండా జస్ట్ సో నేనైతే ఇక్కడ ఒక చిన్న వాల్లా చేస్తున్నాను. మనకు హైట్ ఎంత ఉండాలో ఐడియా ఉండదు కాబట్టి చిన్న. ఇప్పుడు దీన్ని కట్టేద్దాం. వాల్ చిన్న వాల్. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, అంటే చాలామంది చూడట్లేదు. వ్యూస్ మనకు చాలా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లేకపోతే మీకు మీ ఫ్రెండ్స్ అయినా, లేకపోతే మీ కజిన్స్ లైక్ దట్ సెండ్ చేయండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు ఇట్లా సెండ్ చేస్తే. లైక్ టైంపాస్ ఎక్కువైతుంది కదా మన వీడియోస్ తినడం. ఓకే, మీరు చూస్తే షేర్ కూడా చేయండి మీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. మీకు ఆల్రెడీ ముందు వీడియోలోనే చెప్పాను, అది 100 సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఒక స్పెషల్ వీడియో వస్తుంది. ఈ సిరీస్ అయిపోయాక 100 సబ్స్క్రైబర్స్ వస్తుంది. మనం థర్డ్ వాల్ ఉన్నాం ఇప్పుడు. ఇది కొంచెం పెద్ద వాల్ ఉంది, అందుకని చాలా టైం పట్టచ్చు. ఇప్పుడు మనం సెకండ్ రో, థర్డ్ రో పెడుతున్నాం. ఫోర్త్ రో, ఫిఫ్త్ రో కూడా పెట్టేస్తాం. నేను పెట్టేస్తా ఫిఫ్త్ రో వరకు, ఎందుకంటే 7 వరకు వచ్చింది. రోడ్డు మధ్య చేస్తాను. ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి ఇదంతా. అలాగే మస్తు బ్లాక్స్ వచ్చినాయి. అక్కడ మస్తు బ్లాక్స్ మిస్ చేసినాం అన్నమాట. ఇప్పుడు మనం 7 వరకు ఒక పెద్ద వాల్. మనం క్లియర్ చేస్తేనే ఇవి రావు, అందుకని నేను 7 నుంచి 7 వరకే చేస్తున్నా. దూరం ఎక్కువ బ్లాక్స్ పెట్టడానికి రాదుగా. మీరు సైడ్కి చూసుకున్నట్టయితే మన ఫర్నిచర్కి ఒక రూమ్ కట్టి పెట్టాను. ఆ రూమ్ లోపల ఫర్నిచర్కి. ఓకే, మీరు చూసినట్లయితే మన ఛానల్లో మొత్తం 4 వీడియోస్ ఉన్నాయి హౌసెస్ గురించి. 2 వీడియోస్ ఏమో ఆల్రెడీ కంటిన్యూ చేయించిన, ఇంకా 2 వీడియోస్ లైక్ పింక్ హౌస్ అండ్ గోల్డెన్ హౌస్ కడుతుంటే చేస్తున్నా. అదే ఏంటిరా నాకు నేను అనిపిస్తుంది. అమ్మో నా మొహం ఇట్లా. ఓకే, ఇప్పుడు మనం స్టేర్ కేస్ పైన ఉన్నది కట్టేస్తున్నా. సో స్లాబ్ వేసుకొచ్చి సరే ఫాల్స్ వేసుకొచ్చిన తర్వాత అడ్జస్ట్ సో ఆ అప్డేట్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. కానీ యానిమల్స్ ఏం పెట్టాలి ఇప్పుడు మనం ఈ ఒక్కటి కట్టేస్తే అయిపోతుంది.
సరిపోకపోతే 6th సిరీస్ 7th సిరీస్ కూడా పెడదాం. సరిపోతే ఇంకా 6th 5th సిరీస్ వరకే ఆఫ్. ఒకవేళ టైం సరిపోకపోతే, సిరీస్ సరిపోకపోతే, టైం కూడా లేదనుకోండి, ఒక రోజుకి 2 వీడియోలు వస్తాయి, 2 సిరీస్. లైక్ రేపు 4th 5th సిరీస్ చేశాను. అది యాక్చువల్గా మన సిరీస్ 2 అయిపోగానే డ్రాయింగ్ చేసా. ఆ డ్రాయింగ్ పెట్టా అందులో. ఆ షార్ట్లో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తా, షార్ట్ చూడరు, ఎందుకంటే నేనే అన్నీ రివీల్ చేసేస్తాగా. సరే, ఇప్పుడైతే మన కేజ్కి కొంచెం షేప్ తీసుకొచ్చినాం. ఇది మనకు 3 కేజెస్లా డివైడ్ అవుతుంది. ఫస్ట్ డివైడ్ చేసుకోవద్దు, ఫస్ట్ ఫ్రేమ్ పెద్ద ఫ్రేమ్ లాగా చేయాలి. ఇప్పుడు డివైడ్ చేసుకుంటున్నా నేను. ఒకటి పెద్దగా వస్తుంది ఇందులో. లైక్ ఇటు సైడ్ కార్నర్కి ఉన్నది 6 బ్లాక్స్, ఇక్కడ మిగిలిన 2 ఏమో 4 బ్లాక్స్ వస్తాయి. ఈ 6 బాక్స్ ఎందుకంటే పెద్ద యానిమల్స్కి, ఈ 4 బ్లాక్స్ ఎందుకంటే నార్మల్, అంటే చిన్న చిన్న ర్యాబిట్స్, పిగ్స్ లాంటివి. అటు మూలకు ఉన్నది కూడా సేమ్ మిడిల్ పర్పసే. ఇక్కడ ఒక 3 కేజీలు ఉంటే ఫ్లోర్గా సరిపోవు, ఇంకా మనం 84 ఫ్లోర్స్ కట్టినా సరిపోవు ఇంకా. అందుకని ఒక్క దాంట్లో 5 కేజెస్ పడుతున్నా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 2 ఫ్లోర్స్లోనే అక్వేరియంస్ అవన్నీ ఉంటాయి. ఇంకా 4th సిరీస్లో 5th సిరీస్లో కూడా ఇవే ఉంటాయి. ఈ కేజెసే కడతాం, కాకపోతే కొంచెం చిన్నగా కడతాం, మనకు అంత పెద్ద యానిమల్స్ ఏం లేవుగా. మీకు కావాలంటే పైనుంచి కొంచెం ఫ్లోర్ కూడా ఎక్స్టెండ్ చేసేస్తా. ఎలా అంటే నెక్స్ట్ వీడియోలో మీరు అడిగితే చెప్తా. మనకి ఇక్కడ ఒక పిల్లర్ లోపట్ల దాకా వచ్చింది కదా, లైక్ ఒక హోల్లో 4 పార్ట్స్ ఉన్నట్టు మన దగ్గర 3 పార్ట్స్ ఉన్నాయి, అంటే హోల్ స్క్వేర్ కాదు. అందుకని మొత్తం ఆ పార్ట్ని కూడా తీసేసి ఒక స్క్వేర్ షేప్లో వస్తుంది మనది. నెక్స్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ షేప్ చేస్తా, లేకపోతే రేపు ఒక సింగిల్ వీడియో, ఒక చిన్న వీడియో చేసి పెడతా ఆ స్లాబ్ని ఎట్లా కలుపుతా అని. అండ్ మనకి బయట నుంచి ఒక డెకరేషన్ కూడా కావాలి కదా, దానికి ఆలోచించేసిన నేను. అందుకని ఆ స్లాబ్ని కలుపుతా అంటున్నా. ఆ స్లాబ్ని కలిపినాక వచ్చే ప్లేస్ని నేను దాన్ని వాడుకుంటా. సో ఇప్పుడు అయితే మనం కేజ్ 2 కట్టేస్తున్నాం. కేజ్ 2 సగం అయిపోయింది, నేను ఇప్పుడు చెప్తున్నా. సో కేజ్ 2 కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనకి వెనకాల సైడ్ ఇవి కనిపిస్తే అంత బాగాలేవు, నాకైతే అస్సలకి బాగాలేవు. ఆలోచిస్తుంది ఏం చేయాలి, అందుకని ఇట్లా చేసేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ కేజీ మళ్ళీ డివైడింగ్ పార్ట్ పెట్టుకొని, ఇక్కడ వెనకాల గోడలు అసలు బాగానే లేవు, నాకు అసలు నచ్చనే లేవు. బయటికి కనిపించినా అయిపోవు అవి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైట్ పెట్టేద్దాం ఫస్ట్. ఇడొక లైట్. ఇక్కడ చాలా తక్కువ లైట్స్ పెడుతున్నాను, ఎందుకంటే అంత గ్లో ఉంటే బాగుండదు. యానిమల్స్ అంత అట్రాక్టింగ్గా కనిపించాల్సిన అవసరం ఏం లేదు, కానీ యానిమల్స్ అయితే కనిపించాలి కాబట్టి జస్ట్ లైట్స్ పెడుతున్నా, మరి ఓవర్ లైట్స్ కాదు. ఆ 3 కేజెస్లలో నేను ఓవర్ లైట్స్ పెట్టేసిన, అవి అందుకనే దరిద్రంగా అనిపిస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఇట్లా చేస్తున్నా. ఇందులోనే మనం గ్లాస్ ఫ్రేమ్స్ కూడా చేస్తాం మెట్లు. దీని తర్వాత ఇప్పుడు గ్లాస్ ఫ్రేమ్స్ తర్వాత స్టెప్స్ కడతాం. దాని తర్వాత ఏం చేస్తామో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను కూడా మీతోనే కడుతున్నా కదా. వీడియో అప్లోడ్ అయ్యే వరకు
నాకు కూడా తెలియదు నేను ఏం చేస్తాను. కడుతున్నప్పుడు ఇంకా క్లాస్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతున్నా అంతే. సో నాకు కూడా తెలియదు, వెయిట్ అండ్ సీ. నాకు కూడా తెలియదు. నాకు తెలిసి స్టేర్ కేస్ కడదామా. స్టేర్ కేస్ మనకు నార్మల్గా 2 స్టెప్స్ ఉంటుంది ఎప్పుడైనా. ఇలా గ్యాప్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు. అంటే ఇదేంటి ఎక్కడానికి టర్నింగ్ పాయింట్ కొంచెం పెద్దగా పెడుతున్నాను నేను ఈసారి. అరే ఇది వచ్చింది. ఓ దీని పక్కన ఏదో ఉండేసరికి నేను అది క్లిక్ చేసినట్టు. ఓకే అడ్జస్ట్. సో ఇప్పుడైతే మనకి ఇంకా చాలది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకోటి టైప్ లాగా రావాలి. సో అది కూడా పెట్టేసాం. ఇక్కడ కూడా టర్నింగ్ పాయింట్ చాలా పెద్దగా వచ్చింది, ఎందుకంటే దీనికి అంత పొడుగు లేదు, ఇంకా చాలా తక్కువ స్టెప్స్. ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ స్టేర్ కేస్ ఉంటుందిగా, అట్లనే ఉంది ఇది. సెకండ్ ఫ్లోర్ది బాగా ఓవర్ లార్జ్ అయిపోయింది. సో అందుకని దాన్ని ఇంకా పెట్టుడు ఎందుకు, నేను తీసేద్దాం. తీసేసిన. ఇక్కడ అరే ఇది ఎందుకురా, ఇది ఇక్కడ. అరే సో ఇదేమో ఇక్కడ, ఇదేమో ఇక్కడ. ఇంతవరకే చాలు. ఇక్కడ నేను పాజ్ చేశాను, ఏమనుకోకండి. ఇక్కడ లైట్ పెడుతున్నా, ఆ బిల్డింగ్ కట్టిందంతా చూపించలేదు, సారీ. ఇక్కడ మళ్ళీ ఫ్లోర్ వేయాలి. సో గుడ్ మార్నింగ్ అంటే నేను పండుకొని లేచిన, అది కనిపించలేదు. ఇక్కడ మనం S3 అని పెడుతున్నాం, సారీ S3 అని పెడుతున్నాం, ఎందుకంటే మన సిరీస్ 3 కదా. ఓ సారీ S4 పెట్టాలి, అది 4th ఫ్లోర్ కదా, సిరీస్ 4లో వస్తుంది అది. సో ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. మనకు 100 సబ్స్క్రైబర్స్ అయినాక స్పెషల్ వీడియో వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. ఈ సిరీస్ అయిపోగానే వేరే సిరీస్ ఆర్ ఒక స్పెషల్ వీడియో. ఓకే లెట్స్ సీ ఇన్ సిరీస్ 4. బాయ్ టు ఆల్ ఆఫ్ యూ.